కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం వేకనూరు ఒక కుగ్రామంలో జన్మించారు. కానీ ఆర్థికంగా స్థిరపడి వ్యాపారవేత్తగా మారిన తర్వాత రాజకీయ ఆరంగేట్రం చేసి తన పుట్టినటువంటి ఊరితో పాటుగా ఆ సొంత నియోజకవర్గానికి ఎంతో కొంత సేవ చేయాలని దృక్పథంతో రాజకీయ ఆరంగేట్రం చేశారు. మాదివాడ వెంకటకృష్ణ రామాంజనేయులు. ఓహో, మీకు అర్థమై ఉండదు. క్రిస్టియన్ అంటే అందరికీ అర్థమవుతుంది. అయితే ప్రస్తుతం మన దగ్గర మాదివాడ వెంకటకృష్ణ అలియాస్ క్రిస్టియన్ గారు మన దగ్గర ఉన్నారు. అసలు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు, అవనగడ్డ నియోజకవర్గానికి ఎట్లాంటి కార్యక్రమాలు చేయాలని ఆలోచిస్తున్నారు, రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసే యోచనలో కూడా క్రిస్టియన్ ఉన్నారు. అయితే జనసేన పార్టీ లక్ష్యాలు నచ్చి ఆయన పార్టీ మారారా, లేదా నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైనటువంటి నిర్ణయంతో జనసేన పార్టీలోకి వచ్చారా, అసలు రాజకీయంగా ఏం చేయబోతున్నారు అనేది ప్రస్తుతం క్రిస్టియన్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం క్రిస్టియన్ గారు. మొట్టమొదటిగా మీ పేరు మాదివాడ వెంకటకృష్ణ రామాంజనేయులు, కానీ చాలామందికి ఆ పేరు తెలియదు. క్రిస్టియన్ అంటారు, ఎందుకని మీకు ఆ పేరు వచ్చింది? మేము కన్వర్ట్ అయిన తర్వాత సహజంగా పాస్టర్ గారు అడుగుతారు, ఏమన్నా పేరు మార్చమంటారా అంటే మీ ఇష్టం అన్నాం. వారు పెట్టిన పేరు క్రిస్టియన్. అంటే మొత్తం జనరల్ అంటే మీ నియోజకవర్గం గవనగడ్డ నియోజకవర్గంతో క్రిస్టియన్ అంటారు. డబ్బులు ఏమన్నా మాదివాడ వెంకటకృష్ణ అంటే కొంత అర్థం అవ్వదు. అవును, అంత బాగా పాపులర్ ఎలా అయిందండి పేరు? వాళ్ళతో కలిసి ప్రయాణం, సేవా కార్యక్రమాలు, ఇక వాళ్ళతో అట్లా ఆ పేరు మీద ఎక్కువగా ఏ సేవా కార్యక్రమాలు చేసినా క్రిస్టియన్స్ పట్ల మాకు వాళ్ళకి ఉన్నటువంటి అనుబంధం అటువంటిది. ఆ రీతిగానే కంటిన్యూ అయిపోయాం. సరే, హిందూగా నుంచి క్రిస్టియన్గా కన్వర్ట్ అయ్యారు. క్రిస్టియన్స్గా మీకు అవనగడ్డలో చాలామంది చర్చిలు ఉంటాయి, పాస్టర్స్ ఉంటారు. వాటిలో మీకు ఎట్లాంటి సంబంధం, వారికి ఎట్లాంటి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు మీరు? మనం 6 మండలాలు ఉన్న పాస్టర్స్ అందరితో చాలా అన్యోన్యంగా ఉంటాం. వారికి ఏ అవసరం వచ్చినా చర్చి కన్స్ట్రక్షన్ విషయంలో కానీ ఏదన్నా సమస్యలు వచ్చినప్పుడు మనం వెనకుండి కొంచెం సపోర్ట్గా నిలబడతాం. మెయిన్గా అంటే ఓన్లీ క్రిస్టియన్స్కే సపోర్ట్ చేస్తారు, లేదా నియోజకవర్గ ఇతర అంశాలకు సంబంధించి కానీ ఎవరికైనా ప్రజలకు సేవా కార్యక్రమం అట్లాంటివి చేస్తారు? క్రిస్టియన్స్ అనే కాదు, ఎవరికి ఇబ్బంది వచ్చినా అది హిందూ అనే లేదా క్రిస్టియన్ అని అట్లాంటి ఏముండదు. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా అందరం కలిసి, వాళ్ళు కూడా నాతో కలిసి, ఇప్పుడు హిందువులకి ఇల్లు కాలిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మేము కలిసి వెళ్ళి సహాయం చేసాం. అంతే తప్ప ఒక క్రిస్టియన్ అనో ఒక మతానికి సంబంధించి అయితే నేను అట్లా చేయలేను. అందరితో మంచిగానే మూవ్ అవుతాం, అందరం అట్లాగే ఉంటాం. పాస్టర్స్ కూడా ఎక్కడ కూడా హిందువులు సపోర్ట్ చేయకూడదని కూడా ఏమి ఉండదు. వాళ్ళే ఫోన్ చేస్తారు, పలానా వాళ్ళకి ఇబ్బంది వచ్చింది, ఇల్లు కారిపోయిందంటే వారు మేము కలిసి వెళ్ళి కూడా సహాయం చేసిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా కుగ్రామం వేకనూరు అని అంటే ఇప్పుడు కొంచెం ఫెమిలియర్ అయింది. ఒకప్పుడు బాగా కుగ్రామం, బాగా వెనకబడిన ప్రాంతం. ఆ ప్రాంతం నుంచి మీరు బయటకు వచ్చి వ్యాపారాలు చేసి ఒక అక్షయ డెవలపర్స్గా చాలా ఒక మంచి పొజిషన్కి వచ్చారు. అది అలా రావాలి మీకు ఎందుకు అనిపించింది? ఎట్లా మీ విజయానికి సంబంధించినటువంటి మనం ఇప్పుడు ఇక్కడ ఈ గ్రామంలో మనం ఏమి వ్యవసాయం, చెరువులు తప్ప ఏం చేయలేము. ఫ్రెండ్ ద్వారా హైదరాబాద్ వెళ్తాం జరిగింది. అక్కడ రియల్ ఎస్టేట్లో దేవుడి దయ వల్ల స్థిరపడ్డాం, మంచి పొజిషన్కి రాగలిగాం. వచ్చిన తర్వాత ఇక కార్యక్రమాల్లో మనం సంపాదించిన దాంట్లో కొంత పబ్లిక్ ఏదో సర్వీస్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు దాదాపుగా 15 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల నుంచి ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ముందు మన వంతు సహకారం చిన్నదైనా పెద్దదైనా ఖచ్చితంగా చేస్తా నిలబడ్డాం. అది ఈరోజు రాజకీయాల్లో ఉన్నామని కాదు, రాజకీయాల్లో లేనప్పటి నుంచి కూడా మేము అట్లాగే కంటిన్యూ చేస్తాం. సో నెక్స్ట్ మీరు అంటే రాజకీయాలకు రావాలని ఎందుకు అన్నారు? అంటే మీరు చిన్న గ్రామం నుంచి వ్యాపారవేత్తగా స్థిరపడ్డారు, రాజకీయాల వైపు ఎందుకు వచ్చారు? అంటే మీరు ముందుగా కూడా వైసీపీలో జాయిన్ అయ్యారు. ఎందుకు రాజకీయాలకు ఎందుకు వచ్చారు? ఆ పార్టీని ఎందుకు చూస్ చేసుకున్నారు? ఇప్పుడు మా మిత్రులు కొంతమంది కడప వాళ్ళు ఉన్నారు కాబట్టి వారితో పాటు పాదయాత్రలో ఎంటర్ అయ్యాం. ఆ తర్వాత మన నియోజకవర్గంలోకి వెళ్ళి మీరు వర్క్ చేయమంటే మేము ఆ రీతిగా పార్టీలో ఎంటర్ అయ్యడం జరిగింది. తర్వాత అక్కడ ఉన్న సమస్యల మీద ఏదన్నా చెయ్యాలి అంటే తీసుకెళ్ళాం, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళాం, కానీ ఏమి చేయించలేకపోయాం. వారు ఎక్కడ పట్టించుకున్న దాఖలాలు లేవు. సమస్యలన్నీ అట్లాగే ఉన్నాయి. ఏదైతే ఎలక్షన్ టైంలో వాగ్దానం చేశామో ఒకటి కూడా చేసింది లేదు, అమలు చేసింది ఏమీ లేదు. అట్లా కడపతో మిత్రులు ఏంటి, కడపలో ఉన్నటువంటి రెడ్లకి మీకు చాలా మందితో మంచి స్నేహ సంబంధాలు ఇయాల్టిగా అంటే మీరు అంతా కలిసి ఉంటారండి. ఏంటి నా రిలేషన్స్ ఏంటి? హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పరంగా ఫ్రెండ్స్. ఆ రీతిగానే దాదాపుగా హైదరాబాద్ వెళ్ళిన తర్వాత 17 సంవత్సరాల్లో వాళ్ళంతా మేము కలిసే ఉంటాం. ఇక రాజకీయాల గురించి అని కాకపోయినా మేము ఫస్ట్ నుంచి బిజినెస్ పరంగా కలుసుకున్నాం. ఇక అట్లాగే కంటిన్యూగా ముందుకు సాగుతున్నాం. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఆ పార్టీలో ఉన్నారు, కానీ బయటకు వచ్చేసారు. ఏం అభివృద్ధి చేయలేకపోయినారు? అంటే ప్రభుత్వం వల్ల చేయలేకపోయారు, లేకపోతే స్థానిక నాయకత్వం వల్ల చేయలేకపోయారు? స్థానిక నాయకులు తీసుకెళ్ళినప్పుడు మనం వచ్చిన స్థానిక నాయకులు చెప్పినప్పుడు వాళ్ళు చేయలేకపోతే కనీసం సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లే పరిస్థితి కాదు వీళ్ళది.
అక్కడ ఫెయిల్యూర్ అసలు. సరే అక్కడ దాకా వెళ్తే సీఎంగా చేసేవాళ్ళ కాదు తర్వాత విషయం. సీఎం గారితో మీటింగ్ పెట్టించారు అవనగడ్డలో, ఒక రోడ్డు అనౌన్స్ చేశారు, మనీ కూడా ఫండింగ్ కూడా ఇంతని చెప్పారు. సీఎంగా చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఈ స్థానిక ఎమ్మెల్యే నిలబడి పోరాటం చేసేను, మీరు ఇచ్చిన హామీ నెరవేర్చని మనం అడగాలి. దాదాపుగా చాలామంది చనిపోయిన సందర్భాలు ఉన్నాయి, కాళ్ళు చేతులు ఇరిగిపోయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయలేకపోతున్నాం. అసలు ఎమ్మెల్యే గారు ఇన్నే పరిస్థితుల్లో కూడా ఏమీ లేదు. అంటే సహజంగా అధికార పార్టీలో ఉన్నప్పుడు త్వరగా పార్టీ మారరు ఎవరు. కానీ మీరు దాదాపు ఏడాదిన్నర క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది జనసేన పార్టీలోకి వచ్చారు. ఎందుకని ఆ పార్టీ మారవలసి వచ్చింది? అంటే జనరల్గా అధికారంలోంచి వచ్చి ఒక మామూలుగా సాధారణమైన పార్టీలోకి వచ్చారు, జనసేన పార్టీలోకి. స్థానికంగా ఎమ్మెల్యేతో వ్యక్తిగతమైనటువంటి విభేదాలు ఏమి లేవు, కానీ వారు ఎక్కడ కూడా ప్రజల అభివృద్ధి విషయంలో ఎక్కడ పట్టించుకోవట్లేదు అనేది మెయిన్. ఆ తర్వాత ఇక మనం ఎన్ని చెప్పినా వాళ్ళకి ఉపయోగం లేదనే ఉద్దేశంతో మేము సైలెంట్ అయిపోయి స్వచ్ఛందంగా మేము ఏమేమి చేయాలో, ఏం చేయగలుగుతామో అవి చేసుకుంటూ కామ్గా మనం ఉన్నాం. తర్వాత ఇక ఒక బేస్ కావాలి కాబట్టి ఈ పార్టీ సిద్ధాంతాలతో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మనోహర్ గారి నాయకత్వంలో వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో అవి మేము చేసే వాటికి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకు దగ్గరగా ఉన్నాయి. ఇప్పుడు మేము స్వచ్ఛందంగా చేస్తున్నాం సేవా కార్యక్రమాలు. ఆయన కూడా అదే పిలిపిస్తున్నారు. ఏదైనా అన్యాయం జరిగినప్పుడు అండగా నిలబడండి జన సైనికులు అని చెప్పి చాలా సందర్భాల్లో పిలుపునిచ్చారు. ఆ రీతిగానే అవనగడ్డ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు ఏదైనా ఒక సమస్య మీద లేవనెత్తితే అప్పుడు పరిష్కరించారు కొన్ని. మేము కూడా మీరు చెప్పినటువంటి సమస్యలు మీరు అప్పట్లో ఎమ్మెల్యే గారు నోటీస్కి తీసుకెళ్ళి కానీ వైసీపీ తీసుకెళ్ళిన సమస్యలు ఏమున్నాయి పరిష్కరించబోని అంటే మీరు ఏమి ఐడెంటిఫై చేశారు? ఇప్పుడు అక్కడ డ్రైనేజీలు ఉన్నాయి. అవనగడ్డ చిన్న వర్షం పడ్డా కూడా రోడ్డు మీద నీళ్ళు వచ్చేస్తాయి. డ్రైనేజీ లేకపోవటం వల్ల అనారోగ్య పాలవడానికి మెయిన్ వాటర్ బయట పోదు. ఇక ఏది చేసినా చేయకపోయినా రోడ్లు డ్రైనేజీలు ఒకటి ఉంటే ఇవాళ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి మేము అభివృద్ధి చేసామనే బోధలు చిన్న చిన్న సమస్యలు అయ్యి పెద్ద కూడా కాదు. ఇప్పుడు కోడూరు మండలం కానీ లేకపోతే నాగలంక మండలం ఇప్పటికీ వాటర్ ట్యాంకర్లతో వెళ్తాయి. ఇప్పుడు పైప్ లైన్లు వేసుకుని ఎంత బాగుంటుంది. ఇప్పుడు ఎంత ఖర్చు పెడుతున్నారు అంత వేస్టే కదా. అట్లాగే ఏం చేయలేకపోయారు. వాటర్ ట్యాంకులకి రంగులు వేసుకోవడం సరిపోయింది తప్ప వాటర్ పైపులు ఆ డబ్బుతో అన్నా కనీసం 2 పైపులు వేసేవాళ్ళు. మేము కొంత వర్క్ చేసామని చెప్పుకోవడం, రేపు పొద్దున ఓటాడుతాం మాకు బాగుండేది. అది కూడా చేయలేకపోయారు కదా. వాటర్ ట్యాంక్ ఉన్నంత మాత్రాన ఏం ఉపయోగం? ఇప్పటికే వాటర్ ట్యాంకులతో తోలుతారు. ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే గారు కూడా వాటర్ ట్యాంకులతో నీళ్ళు సప్లై చేసిన వాళ్ళే. సింహాద్రి రమేష్ గారు మనం చేసిన దాన్ని మనం చేయలేదు అనకూడదు, కానీ వాటర్ ట్యాంకులతో నీళ్లు సప్లై చేస్తున్నారు. శాశ్వత పరిష్కారం లభించలేదు. ఇప్పుడు క్రిస్టియన్స్కి బరీలు గ్రౌండ్స్, ఇప్పుడు మనిషి చనిపోతే తీసుకెళ్ళి పాతి పెట్టుకోవడానికి కూడా స్థలం లేకుండా ఈ కాలంలో ఉన్నామంటే, ఈ జనరేషన్లో అది చిన్న విషయం అంటారు. ఇప్పుడు వాళ్ళకి ఎక్కువ కూడా అక్కర్లా. ఒక 10 సెంట్లు ఒక గ్రామానికి ఎంత కావాలో అంతే. గవర్నమెంట్ భూమి ఉంది కదా ఎక్కడో చోట ఊరి చివరి. ఇప్పుడు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. చెంటు భూమి అంటే, చెంటు స్థలం అంటే ఎంతవరకు ఏం చేయగలుగుతారు? అసలు ఏమి కట్టుకోలేరు, అలానే వదులుకోలేరు. ఆల్రెడీ ఏదైతే సమస్యలు, ఇల్లు లేదనే కదా మనం ఇచ్చింది ఇళ్ల స్థలాలు. వాళ్ళకి డ్రైనేజీలు, రోడ్లు ఇప్పటికీ ఏమీ లేదు. అట్లాగే ఉంది. జన సైనికులు ఇప్పటికీ పోరాటం చేస్తూనే ఉన్నారు. మా నియోజకవర్గంలో మాట నేను చెప్పేది. మీరు అవనగడ్డ గురించి ఇప్పుడు చాలా చెప్పారు. అంటే కొద్ది రోజుల క్రితం అవనగడ్డలో విపరీతమైన వర్షాలు పడటం, బాడీని తీసుకెళ్ళేటప్పుడు ఇబ్బంది పడటం, ఆ జనాల్ని, అంటే అప్పుడు మంత్రిగా పేరునాని ఉన్నట్టున్నాడు, ఆయన కూడా వచ్చి ట్రాక్టర్ రోజులు తీసుకెళ్ళి ఆ ఊరికి ఇప్పటికీ రహదారే లేదు కదా సార్. అది నది పక్కన ఉంటుంది. దాన్ని మీరు ఎప్పుడు ఐడెంటిఫై చేశారు అసలు? ఇప్పుడు మేము అనేది కూడా అదే. అసలు రోడ్లు ఇప్పుడు మీరు అన్నారు ట్రాక్టర్ మీద తీసుకెళ్లారు, ట్రాక్టర్లు తోలుతారు, బస్సులు తోలుతారు, అదంతా ఓకే. ఈ ప్రజాస్వామ్యంలో బూతులు తిట్టి బతకటమే తప్ప అభివృద్ధి మీద అసలు ఇప్పుడు ఏపీలో చూసుకుంటే అభివృద్ధి ఎక్కడుంది? ఇప్పుడు మచిలీపట్నం చూసుకుంటే మచిలీపట్నం నుంచి వాడపాలెం, కానీ వాడపాలెం మీదుగా ఉల్లిపాలెం వెళ్తాం. మా నియోజకవర్గానికి వెళ్ళే మార్గం అది. ఒక చిన్న కారు వేసుకుని వెళ్ళి రావాలంటే ఒకసారి మన మీ మీడియా మిత్రులందరూ ఒకసారి వస్తే బాగుంటుంది. అన్నట్టు
నాకు నాయకులతో వ్యక్తిగతంగా ఎవరితో నాకు విభేదాలు లేవు, కానీ రోడ్లకు సంబంధించి మీ పార్టీ గతంలో జేఎస్పీ ఫర్ రోడ్స్ అంటే పెద్ద క్యాంపెయిన్ కూడా చేసింది జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు వచ్చి మట్టేశారు, మీరు అందరూ వెళ్ళి మట్టేశారు. అంటే ఇంకా రోడ్లు అంటే ఏపీలో చాలా ఇదిగా ఉందండి, మీరు చెప్పిన వాస్తవం. అదనే కాదు, ఇప్పుడు మీకు ముఖ్యమంత్రితో మంచి సంబంధాలు ఉన్నాయి అన్న, నాకు ఈ రోడ్ లేదు అంటే ఒక 10 కోట్ల సప్లై ఇవ్వలేనటువంటి వ్యక్తి సీఎం గారు కాదు కదా. అసలు మీరు అడిగారా లేదా? మేము అడిగాం, ఇవ్వలేదని చెప్పండి, మీరు తప్పే ఉంది. కారు ఈజీగా ఇల్లు వచ్చే పరిస్థితి కాదు ఇవాళ. అవును, కరెక్ట్. 2 వీలర్ పరిస్థితి. మేము బాధపడేది ఏంటంటే, మీరు సీఎం గారితో కూర్చొని చిన్న ఖర్చు అసలు జంగిల్ గిరియన్స్ పెట్టుకుని బిల్లు కూడా అవుద్ది, కానీ పట్టించుకోవాలి. 18 కిలోమీటర్ తిరిగి వెళ్తున్నారు కోడూరు వెళ్ళాలంటే ఆ రోడ్ లేక. అడిగితే మేము వెళ్ళాం, వెంటనే మేము స్పందించి చేద్దాం అనుకునే లోపు ఒక రోడ్ వాళ్ళు చేశారు, కంప పీకి ఇచ్చారు. అదేదో 4 సంవత్సరాలు చేసి ఉంటే ఈ 4 సంవత్సరాలు సుఖపడేవారు కదా ప్రజలు. ఇప్పుడు ఇవాళ చేసిన పని మంచి పని చేశారు, సరే మేము వెళ్ళొస్తాం జనసేన పార్టీ తరఫున ఖండిస్తేనే మీరు వచ్చేసారు, చేశారు. ఈ చేసే పని 4 సంవత్సరాల క్రితం చేసి ఉంటే మీ పేరు చెప్పుకునేవాళ్ళు కాళ్ళు. చిన్న చిన్న పనులు కూడా చేయలేదని అసలు 10,000 రూపాయల పని లేదు. వాళ్ళు ఆ పని చేశారు కదని మేము ఇంకో పని చేసాం, 12,000 అంత అయినాయి. ఆ రోడ్డు మీరు గతంలో చేసి ఉంటే ఈ 4 సంవత్సరాలు ఈ ప్రజలు హ్యాపీగా ఉండేవాళ్ళు కదా అంటాం. అది మా వెర్షన్. అది ఏంటి సార్, ఈ వివేకానంద యువజన సంఘం ఒకటి పెట్టారు, రన్ అవుతుందా? అప్పట్లో ఎందుకు ఏర్పాటు చేశారు అది? అప్పట్లో మేము అంత చదువుకోలేదు, కుర్రోళ్ళందరూ కలిసి ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతి విలేకరు భుజంగరావు గారని, అప్పుడు వార్తా విలేకరు ప్రసాద్ గారు, అజంతా స్టూడియో శ్రీనివాస్ గారు, ఇంకా కొంతమంది మిత్రులు కూర్చోబెట్టి మీరు వెళ్ళే పద్ధతి ఇది కాదని చెప్పి, వాళ్ళు ఇట్లా కాదు మీరు శ్రమదానం చేయండి మీ ఊర్లో అని చెప్పి మా చేత సండే శ్రమదానం చేయించారు. వాళ్ళు శ్రమదానం చేసిన తర్వాత రెండో సండే వచ్చేసరికి దీనికి ఒక పేరు పెట్టాలని చెప్పి వివేకానంద యువజన సంఘం పెట్టారు. అది రిజిస్ట్రేషన్ కూడా ఏం కాదు, కానీ అట్లా 4 సంవత్సరాల పాటు వాళ్ళు మమ్మల్ని వెనకుండి నడిపించారు. ఆటోమేటిక్గా మాకు కూడా ఏంటంటే ఊళ్ళో కుర్రోళ్ళందరం కలవటం వల్ల ఈ శ్రమదానం అనే పేరు మీద ఏ రోడ్డు వెళ్ళినా అందరం పిలుచుకునేవాళ్ళం. చిన్న చిన్న విభేదాలు ఉన్నాయి అప్పుడు, ఈ శ్రమదానం పేరుతో అది పోయింది. మాకు అందరం కలిసి అందరూ సపోర్ట్ చేశారు, అన్ని పార్టీలు. అప్పుడు టీడీపీ కాంగ్రెసే, మాకు 2 వర్గాలు ఉన్నా అప్పటికి కూడా వారందరూ మాకు సపోర్ట్ చేశారు. ఆ రీతిగానే ఆ ఊర్లో చెట్లని నరకటానికి ఆ రకంగా మాకు ఆ యువజన సంఘం ద్వారా, స్వామి వివేకానంద యువజన సంఘం ద్వారా నన్ను ముందు పెట్టి అప్పుడు నడిపించింది విలేక సోదరులు. అంటే నిజంగా కూడా అప్పుడే మీరు ఈ సేవా కార్యక్రమాల వైపు అప్పుడు అసలు ఏమైతే అప్పుడు వరకు అసలు మాకు తెలియదు, వాళ్ళు మమ్మల్ని ముందు పెట్టి నడిపించింది వాళ్ళు. ఇప్పుడు రన్ చేస్తున్నారు వివేకానంద. ఆ పేరు మీద లేదు, కానీ నేను మధ్యలో హైదరాబాద్ వెళ్ళిపోయాను. తర్వాత 5 years 7 years గ్యాప్ వచ్చింది. ఇక నేను కన్వర్ట్ అయ్యి దీంట్లోకి వచ్చాను కదా, ఇక అప్పటి నుంచి మేము కంటిన్యూగా ఇక నేను సోషల్గానే ఇక ఇండివిజువల్గానే వెళ్ళాం. అంతకుముందు అయితే 6 మండలాల నుంచి మాకు వివేకానంద యువజన సంఘానికి సపోర్ట్ చేశారు. ఏ కార్యక్రమం అయినా జనవరి 12వ తారీఖు జయంతి సందర్భంగా అప్పట్లోనే 1200 మంది మేము యూత్ ఏర్పడ్డాం. ఓకే, ఆ రోజుల్లో దాదాపుగా. సరే, ఈ అక్షయ డెవలపర్స్ ఏంటి సార్? అది యాక్చువల్ మీ బిజినెస్ పేరు కదా, ఏంటి అది? అలా రియల్ ఎస్టేట్ అండి. మేము ఓన్లీ పొలాలు తీసుకుని వెంచర్లు వేస్తాం, లేదా ఎవరన్నా పెద్ద కంపెనీ దొరికితే వాళ్ళకి ల్యాండ్ ఇచ్చేస్తాం. పాలిటిక్స్ మాట్లాడదాం. మీరు వైసీపీలో ఉన్నారు, ఇప్పుడు జనసేనలోకి దాదాపు 1.5 year అయిపోతుంది. ఏంటి 2 పార్టీల మధ్య ఏమైనా డిఫరెన్సెస్ కనిపించారా, గమనించారా? డిఫరెన్స్ ఏంటంటే ఏం లేదు, కానీ అధినాయకత్వం దగ్గర స్వయంగా డైరెక్ట్గా వెళ్ళగలుగుతాం. ఇప్పుడు ఎక్కడ? జనసేనలో. అక్కడ అది లేదు. అంటే అధికారంలోకి వచ్చేయలేదు, అంతకు ముందు కూడా లేదు. అంతకుముందు అంతా పబ్లిక్లో ఉన్నాడు కదా, ఇంకా సపరేట్గా కలిసేది ఏముంది? మనం ఎప్పుడో కలిసి ఉన్నాం. ఎమ్మెల్యేలు సరిగ్గా స్పందించరు, కాబట్టి ఏం చేయాలో తెలియక సైలెంట్ అయిపోయాం. సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఏదైనా అధికారం తోడైతే ఇంకా కొంచెం ఎక్కువగా చేయొచ్చు అనే ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకోవాలని మేము చేసే కార్యక్రమాలకి ఇన్యూడల్గా పవన్ కళ్యాణ్ గారు అలాగే నాదెండ్ల మనోహర్ గారు వారు ఇరువురు తీసుకున్న నిర్ణయాలు పార్టీ పరంగా ఆ సిద్ధాంతాలు నచ్చే మనం మరి ఎక్కువగా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే మనం దీంట్లోకి జనసేన పార్టీలో రావడం జరిగింది. సో పార్టీలోకి వచ్చాక మీ పార్టీ కార్యక్రమాలు కానీ మీరు పార్టీతో ఉన్న రిలేషన్స్ కానీ మీకు హ్యాపీ అనిపిస్తున్నాయా? హ్యాపీ. అసలు ఎక్కడ కూడా మాకు ఎటువంటి వర్గాలు కానీ విభేదాలు కానీ ఏమీ లేవు.
ఏ మండలం వెళ్ళినా ఆ మండల అధ్యక్షులతో మేము కలుపుకొని ముందుకు సాగిపోతున్నాం తప్ప ఎక్కడ వర్గాలు అనేది ఎక్కడా లేదు. ఓకే, నా విషయంలో లేదు ఎక్కడ కూడా. అందరూ సహకరిస్తున్నారు, ఆ రీతిగానే చేయగలుగుతున్నాం. ఇప్పుడు దాదాపుగా మేము ఈ నెల రోజులు ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా ఎవరు మాకు ఎక్కడ సహకరించలేదనే పదం లేదు మాకు. అవనగడ్డ నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీ తరఫున చాలామంది అంటే ఉన్నారు నాయకులు, 4-5 నాయకులు, కీలకమైన నాయకులే కనిపిస్తున్నారు. మీ నాయకులందరి మధ్య సమన్వయం, కలిసి వెళ్ళాలనే ఇది ఉందండి? ఎక్కడ కూడా అసలు టికెట్ విషయాలు కూడా ఇంతవరకు ఎక్కడ డిస్కషన్ జరగలేదు. అందరం కలిసి ఏదైనా మీటింగ్ ఉన్నా అందరం చెప్పుకుంటూ అందరూ వస్తారు, అందరూ ముందుకు వెళ్తాం. పార్టీ ఎవరికి ఇస్తే వాళ్ళకి చేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఎవరికి ఇచ్చినా మీరు కూడా పోటీ వాళ్ళతో కలిసే ఉంటాం. సార్, ఇప్పుడు టీడీపీతో జనసేన పొత్తు కలిసింది దాదాపుగా కూటమిలో. సార్, టీడీపీతో మీకు ఎట్లా ఉంటుంది? ఎందుకంటే అక్కడ బుద్ధప్రసాద్ గారు పార్టీ మెయిన్ లీడర్గా ఉన్నారు. ఎలా ఉంటుంది ఆయనతో మీకు? బుద్ధప్రసాద్ గారు కొత్త మనిషిగా మా చిన్నప్పటి నుంచి మాకు తెలిసిన మనిషి, మా సొంత మనుషులు మేము కూడా. ఆ ఇబ్బంది లేదు. ఆయన కానీ గతంలో అమర బ్రాహ్మణి గారితో కానీ మాకున్న సన్నిహితం చాలా దగ్గర సన్నిహితాలు. ఎక్కడ కూడా వారితో బుద్ధప్రసాద్ గారితో కూడా మాకు మంచి రిలేషన్ ఉంది తప్ప మాకు యాంటీ ఏం లేదు. సార్, అవనగడ్డలో పనిచేసిన లీడర్స్ అందరూ చాలా పెద్ద పొజిషన్కి వెళ్ళారు. సింహాద్రి సత్యనారాయణ గారు కానీ, లేదా తమ్మడి బ్రహ్మణయ్య గారు కానీ, అంటే వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద నాయకులు చాలా చేశారు. కానీ నియోజకవర్గం అయితే ఆ స్థాయిలో అభివృద్ధి చెందాల. మీరు కూడా రాజకీయ ఫ్యామిలీతో కొంత మిమేకమై ఉన్నారు. అంటే మీకు లీడర్షిప్ మీకు కొంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది అంటారు? అంటే ఈ రాబోయే ఎన్నికల్లో సరే సీట్ ఎవరికి ఇచ్చిన, వైసీపీ వాళ్ళు కొత్త వాళ్ళు తీసుకొచ్చింది, ఆల్రెడీ టీడీపీ జనసేన కూటమి దాదాపుగా కొత్త వాళ్ళకి ఇచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఎవరికైనా ఇవ్వచ్చు, కొత్త వాళ్ళ పేర్లే కనిపిస్తున్నాయి ఎక్కువగా. అంటే కురువృద్ధులు పనిచేసినట్టు నియోజకవర్గంలో కొత్త వారు వస్తున్నారు. ఎట్లాంటి విజన్ ఉంది మీకు అసలు అవనగడ్డ మీ వరకు? మీకు జనసేన పార్టీకి అవకాశం ఇస్తారని మేము అనుకుంటున్నాం. టీడీపీ వాళ్ళు మేము కలిసి రాబోయే రోజుల్లో అభివృద్ధి మీద తప్ప వ్యక్తిగతంగా మేము పోము. నా వ్యక్తిగతంగా నేను వచ్చింది రాజకీయాల్లో కూడా అందుకే. తిట్టుడు మంత్రులు మాకు అక్కర్లా. మాది అసలు ఆ కాంట్రవర్సీకి పోయే మనస్తత్వం కూడా కాదు. కేవలం జనసేన పార్టీ ఆశయాలు నచ్చి ఈ పార్టీలో వచ్చాం. టికెట్ ఎవరికి ఇచ్చినా అవనగడ్డ అభివృద్ధి గురించి మాత్రం మాకు సహకరించకపోతే వాళ్ళని వ్యతిరేకిస్తాం. కేవలం అభివృద్ధి మీద మాట్లాడతాం. అభివృద్ధి కోసం ఎవరితో అయినా కలిసి పనిచేస్తాం. అభివృద్ధి ఆగిపోతుంది అనుకుంటే సహకరించాం ఎవరికి. ఎందుకంటే మీరు ఇందాక అన్నారు చాలామంది నాయకులు అయ్యారు, అభివృద్ధి జరగలేదని. వాస్తవంగా అంటే సింహాద్రి సత్యనారాయణ మంత్రిగా చేశారు, అలాగే మన బుద్ధప్రసాద్ గారు నాన్నగారు పనిచేశారు, ఇందాక అమ్మడి బ్రాహ్మణయ్య గారు చేశారు. కానీ ఇందాక మీరే చెప్పారు ఇవాళకి మాకు డ్రైనేజీలు లేవు, రోడ్లు లేవు, తాగునీరు లేదని. అంటే అందుకని ఆ మాట వాడాను నేను. మీరు అన్నది కరెక్టే. ఈసారి అది మిస్ కాకూడదు. ఈ 5 years సద్వినియోగం చేసుకోవాలి అభివృద్ధి మీద అనేది నా వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా కూడా మా ఆలోచన అది. ఈసారి మాత్రం అభివృద్ధి పరంగా ఏ గ్రామంలో ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో వీధి లైట్లు లేవు, స్తంభాలు లేవు. మేము ఇప్పుడు పర్యటిస్తున్నాం కోడూరు కానీ కొన్ని చోట్ల ఇప్పటికీ స్తంభాలు లేవు. ఆ పరిధిలో ఆ లేనటువంటి కొరతలు తీర్చి డ్రైనేజీ వ్యవస్థ కానీ నీటి సప్లై లేదు. కొన్ని గ్రామాలకు వాటర్ ట్యాంకులతో కాకోకుండా డైరెక్ట్గా పైపులతో ఏం చేసేటట్టు అభివృద్ధి కానీ ఆ రకంగా మేము ముందుకెళ్ళటానికి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఆ ప్రకారంగానే మేము అందరం కలిసి టీడీపీ జనసేన కలిసే మేము అభివృద్ధి మీద పొలిటికల్గా ఒక్క నిమిషం పక్కన పెడితే అవనగడ్డకి ఒకవైపు సముద్రం ఉంది, ఒకవైపు కృష్ణానది ఉంది దాదాపుగా. మీరు ఎటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్, అంటే మీరు ఆ పార్టీ తరఫున పోటీ చేసినా లేకపోతే ఆ పార్టీ తరఫున గెలిచినా లేకపోతే మీరు ఆ పార్టీలో అక్కడ నాయకుడికి ఎదిగారు కదా ఈరోజు, మీకు ఏమైనా ఇలాంటి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి, ఈ సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కరించాలి అట్లాంటి ఏమైనా ఒక విజన్ ఏమైనా పెట్టుకున్నారా మీరు? ఖచ్చితంగా అండి. ఎందుకంటే మంచి ప్రశ్న వేశారు మీరు. ఏదైతే అభివృద్ధి ఉందో ఈ అభివృద్ధి మీద అన్నీ కూడా అధిష్టానానికి తీసుకెళ్ళి ఏదైతే కొరతలు ఉన్నాయో నీటి సమస్యలు కానీ, డ్రైనేజీ సమస్యలు కానీ, రోడ్డు సమస్యలు కానీ, తర్వాత బరీల్ గ్రౌండ్స్ కూడా చాలా సమస్యలు ఉన్నాయి. గవర్నమెంట్ భూమి ఉండి కూడా రేవుడ్ల ముట్ట పాతేసుకునే పరిస్థితి, లేకపోతే తగలేసుకునే పరిస్థితి. బరీల్ గ్రౌండ్స్ విషయంలో కానీ ఎక్కడ ఈ గవర్నమెంట్ పరంగా కానీ కొంత గ్రామాల్లో స్వచ్ఛందంగా చేసుకునే పనుల్లో కానీ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలనేది ఒక ప్రణాళికతోనే ముందుకు వచ్చాం. ఆ రీతిగానే ఖచ్చితంగా ప్రభుత్వం చేయగలిగినవి చేయిస్తాం. స్వచ్ఛందంగా చేసే కూడా కొన్ని ఉంటాయి. అన్నీ గవర్నమెంట్ని అనలేం కానీ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి.
అవి వ్యక్తిగతంగా మేము చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ఒక ప్రణాళిక ప్రకారంగా పొందిస్తాం. అంటే అవనగడ్డ నియోజకవర్గం ఇంకొక ఇంపార్టెంట్ విషయం అంటే దివిసీమ ప్రాంతం. గతం దివిసీమ ముప్పైలో చాలా పెద్ద ఎత్తున నష్టపోయిన నియోజకవర్గం అది. కానీ ఇప్పటికీ కూడా తుఫాన్ సమయంలో ఈ బందర్ ఈ సమీపంలో ఎక్కడ తీరం దాటుతుందంటే ఆ దివిసీమ వాసులకి గుర్తుకొస్తామంటే కొంత భయం కూడా ఉంది. దానికి ఒక శాశ్వత పరిష్కారం అంటే అట్లాంటి పరిస్థితులు ఏమైనా వస్తే దానికి ఒక శాశ్వత పరిష్కారం ఈ రోజు వరకు లేవు. అంటే వాళ్ళని బయటికి తీసుకొస్తా కూడా మీరు చెప్పిన రోడ్లు లేవు, అక్కడ ఒక బలమైనటువంటి కట్టడాలు కట్టలేదు. ఏంటి దాన్ని ఎట్లా చూస్తారు మీరు? గతంలో తుఫాను షెల్టర్లు ఉండేవి ఏ గ్రామానికి ఆ గ్రామానికి. ఇప్పుడు సొర్లగొందు నుంచి అవనగడ్డ తీసుకొచ్చో నాగలంగ తీసుకొచ్చి పెట్టక్కర్లా వాళ్ళని. మా ఆలోచన ఏంటంటే రేపొద్దున ప్రభుత్వం అధికారులు రాగానే తుఫాను షెల్టర్ ఏదైతే గతంలో ఉన్నాయో అదే ప్లేస్లో బలంగా ఇబ్బంది లేకుండా వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోకుండా అక్కడ ఆ తుఫాను షెల్టర్ని కొత్త భవనాలు కట్టించాలనేది ఒక ఆలోచన మాకు ఉంది. ఎందుకంటే మీరు ఇందాక అన్నట్టు సముద్రం ఒడ్డులో అవనగడ్డ నాగలంక రావాలంటే రోడ్లు లేవు ఇవాళ, వచ్చేలోపు అన్నీ అయిపోతాయి. ఇప్పుడు అధికారులు కూడా దిగుకి వెళ్ళి వాళ్ళందరూ తీసుకురావాలన్నా వీళ్ళు కిందలకు ఆర్డర్ వేస్తారు కానీ ఎంఆర్ఓ గారు వెళ్ళలేని పరిస్థితి. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రభుత్వం అధికారాలు రాగానే ఫస్ట్ తుఫాను షెల్టర్ చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా మేము అది మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే తుఫాను షెల్టర్ లేక ఇక్కడ తీసుకొచ్చి పునరావాస కేంద్రాల్లో ఎంత మనం సహకరించినా వాళ్ళకి ఇబ్బందులే తప్ప ఏమి లేదు. వాళ్ళు సొంత గ్రామం పక్కన ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అది కరెక్టే అండి. పూర్వం ఉండి బాగా ప్రతి గ్రామం తుఫాను, ఇప్పుడు అన్ని శిథిలావస్థకు వచ్చేసినాయి. దాంట్లో వెళ్ళి ఉండే పరిస్థితి కూడా కాదు, పబ్లిక్ పడిపోతున్నాయి అవన్నీ. అది ఇంకా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇంకొకటి మీ అవనగడ్డ నియోజకవర్గానికి సంబంధించి మత్స్యకారులు చాలా ఎక్కువ. అంటే ఆ ప్రాంతాల జీవనోపాధి అది. వాళ్ళు ఒకటి పాపం ఇప్పటికీ ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితులను వాళ్ళు మత్స్య వేటగా అదే వెళ్తూ వస్తున్నారు. వాళ్ళకి అంటే వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చే వరకు భయమైన పరిస్థితులు ఆ కుటుంబాలు. ఆ మత్స్యకారులకు సంబంధించి ఎందుకంటే మీ పార్టీ గతంలో GO 217 కూడా రద్దు చేయాలని కూడా డిమాండ్ చేసింది. అంటే ఆ మత్స్యకారుల విషయంలో మీరు ఏమైనా ఒక ఆలోచన చేశారా? అంటే మీ నియోజకవర్గం కూడా ఎక్కువ ఉన్నారు. ఎక్కువ కాదు, చాలా ఎక్కువ ఉంది. మాతో వాళ్ళు ఉన్నారు. అది పెద్దలతో డిస్కషన్ చేసి వాళ్ళకి ఏదన్నా శాశ్వతంగా వాళ్ళకి పరిష్కరించడానికి పెద్దలతో డిస్కషన్ చేసి నిర్ణయం పెద్ద విషయం కాబట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి ఏదన్నా మంచి జరిగేటట్టు ఇన్కమ్ సోర్స్ని కూడా చూడడానికి పెద్దలతో డిస్కషన్ చేస్తాం. అది ఖచ్చితంగా చేయాల్సిన సబ్జెక్ట్ అది. ఇప్పటికీ శాశ్వత పరిష్కారాలు లేవు వాళ్ళకి. ఎప్పుడు ఈ లోపలికి వెళ్తే వస్తారు రారో తెలియని పరిస్థితి వాళ్ళకి. నెక్స్ట్ అవన్నప్పుడు కొంత కాపు సామాజిక ఓటింగ్ ఎక్కువ ఉంటుంది. మీరు క్రిస్టియన్స్తో రిలేషన్ వీళ్ళందరూ మీతో ఎట్లా ఉంటారండి? అది అందరూ ఆ వర్గం ఈ వర్గం అసలు వర్గాలు లేవండి. నా విషయంలో అందరూ అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉంటాం తప్ప ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ అని లేదు. ఒక కాపు సామాజికంతో బాగుంటాము, లేకపోతే ఇంకోళ్ళతో బాగుంటాం, అందరితోనూ మంచిగానే ఉంటాం, అందరితోనూ బాగుంటాం. నెక్స్ట్ మీరు ఆల్రెడీ చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. రీసెంట్గా పెద్ద భారీ మెడికల్ క్యాంప్ కూడా పెట్టారు. ఎలాంటి స్పందన వచ్చింది? చాలా స్పందన వచ్చిందండి. ఎందుకంటే వారికి ఏదన్నా గ్యాస్ నొప్పి ఇంటో పడుకుంటున్నారు. మా తెలిసిన రిలేషన్స్ కూడా ఇద్దరు గ్యాస్ అని పడుకుంటే చనిపోయారు తెల్లరేసరికి, స్ట్రోక్ వచ్చి. కేవలం అటువంటి వార్త 2-3 విన్న తర్వాత నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ECG ఎకో మెడికల్ టెస్ట్ వాళ్ళకి విజయవాడ చేయించుకోమంటే చేయించుకోరు అని కళ్ళకి హార్ట్కి సంబంధించిన ప్రీ క్యాంప్ పెట్టాం. ప్రీ క్యాంప్ పెట్టినప్పుడు మాకు డాక్టర్స్ కూడా బాగా సహకరించారు. ECG ఎక్కువ మేము దాదాపుగా 800 చేయించాం. ఒక్కరికి వాళ్ళలో ఉన్న మేము వాళ్ళని కాపాడినట్టే. వెంటనే తీసుకెళ్ళి వాళ్ళకి ఏం కావాలో వాల్స్ పోతే వాల్స్, లేకపోతే లేరు. దేవుడి దేవులు ఒక్కరికి కూడా లేదు. సంతోషకరం. అది మీరు మెడికల్ క్యాంప్ పెట్టి వాళ్ళందరికీ ధైర్యాన్ని ఇచ్చారు. వాళ్ళు కూడా మన మైక్ అనౌన్స్మెంట్ ద్వారా విని వాళ్ళు రావటం గొప్పతనం. వచ్చి ఇప్పుడు విజయవాడ దాకా వచ్చి చేయించుకోవాలంటే చేయించుకోలేరు కదా. అంటే మనకేం ప్రాబ్లం లేదు కదా, మనకెందుకులే అనుకుంటారు. దగ్గర కాబట్టి వాళ్ళు వచ్చారు. నా హ్యాపీనెస్ ఏంటంటే గ్యాస్ నొప్పి ఇంట్లో పడుకునేటప్పుడు కనీసం ఈ వార్త ఈయన వాళ్ళు చేయించుకున్నారు. వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు, హ్యాపీ. కళ్ళ టెస్టుల్లో మాత్రం 600 చిల్లర స్పెట్స్ పడినాయి. అవి త్వరలోనే 2-3 రోజులు అది కూడా మేము ఇస్తానని చెప్పాం. ఆ రీతిగానే మేము ఇస్తున్నాం. అంటే ఈ మెడికల్ క్యాంపులు కంటిన్యూ చేసి వచ్చిన ఏమైనా ఉందండి? చేస్తామండి. ఇప్పుడు నాగాలంక మండలం
అవనగడ్డ కోడూరు పెట్టాలి. వాళ్ళు పెడుతున్నారు చిన్న చిన్నగా, అందుకని కొంచెం సైలెంట్ అయ్యాం. ఈ నెక్స్ట్ వీక్ అని నాగాలంగ మండలం ప్లాన్ చేస్తాం. సరే, ఇంక టీడీపీ జనసేన మీ ఇద్దరి మధ్య ఎలాంటి సఖ్యత ఉందనుకోవచ్చు అంటారు? టీడీపీలో ఉన్న 6 మండలాల లీడర్స్ కానీ పెద్దలు కానీ బుద్ధప్రసాద్ కానీ ఎక్కడ కూడా మాకు విరోధం కానీ అలాంటిది అన్నదమ్ముల్లో కానీ కలిసిపోతాం, అట్లాగే ఉంటాం. సరే, క్రిస్టియన్ గారు మీరు జనసేన పార్టీ నాయకులుగా ఉన్నారు. ఫైనల్గా చెప్పండి, మీ అవనగడ్డ నియోజకవర్గ ప్రజలు దాదాపు 6 మండలాలు ఉన్నాయి, మీరు ఏం చెప్పబోతున్నారు, వాళ్ళని ఏం రిక్వెస్ట్ చేయబోతున్నారు? ఈసారి ఓటేసేటప్పుడు అన్నీ ఆలోచించి ఓటేయాలి. మనకి ఫ్రీగా వెళ్ళి ఎవరితో మనం మాట్లాడి పని చేయించుకోగలమో ఆ వ్యక్తిని ఎన్నుకోవాలని కోరుకుంటున్నా ప్రజల్ని. మీరు నియోజకవర్గ ప్రజలకు ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు? మనం అనుకున్నట్లు ఇందాకడ డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ మన తుఫాను షెల్టర్లు కానీ ఆ మత్స్యకారులకి ఏదైతే అలా ఉపాధి హామీ ఏదైతే శాశ్వత పరిష్కారం ఉండాలో పెద్దలతో నిర్ణయించి అది ఒకటి చేయాలి. ఈ క్రైస్తవుల పట్ల ఏదైతే ఈ బరీల్ గ్రౌండ్స్కి ఇబ్బంది పడుతున్నారో ప్రభుత్వం తరపున వాళ్ళకి స్థలాలు ఇచ్చి ఒకరికొకరు ఇబ్బంది లేకుండా కాంట్రవర్షన్ లేకుండా చేయాలనేది నా ఆలోచన. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ క్రిస్టియన్ గారు. ఇది మొత్తం మీద మాదివాడ వెంకటకృష్ణ క్రిస్టియన్ గారి యొక్క అభిప్రాయాలు. అయితే అవనగడ్డ మండలంలో వేకనూరు అనే గ్రామంలో పుట్టినప్పటికీ కూడా ఆయన చాలా ఉన్నత భావాలతో ఆ ప్రాంత ప్రజలకు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం కానీ, అవసరమైతే చిన్న చిన్న రోడ్లు వేస్తాక ముందుకు రావడం, తర్వాత అది తెలిసి ప్రభుత్వాధికారులు దాన్ని సరిచేయటువంటి అంశాలన్నీ కూడా, అంటే ఇప్పటికే ఆయన ఆ యొక్క నియోజకవర్గం మీద కొన్ని సేవా కార్యక్రమాలు చేయాలని దృక్పథంతో ఉన్నారు. అయితే ఒక మంచి విజన్ తోటి రాబోయే రోజుల్లో ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ఒక ఆకాంక్ష అయితే ఉంది. అయితే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో నాకు మంచి సఖ్యత ఉంది, కలిసి ప్రయాణం చేస్తున్నాం, ఎటువంటి విభేదాలు లేవు కనుక అందరూ కూడా మీరు ఓటు వేసేటప్పుడు ఆలోచించి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోండి, మీకు దగ్గరగా ఉండి మీరు మాట్లాడే చనువు ఉన్నటువంటి వ్యక్తిని ఎన్నుకోండి అని చెప్పేసి ఆయన కోరుతున్నారు. ఇది ఈరోజు ప్రత్యేక ఇంటర్వ్యూ.